మనకి రేపు 31st నుంచి ఇండియాకి అలాగే ఇంగ్లాండ్ మధ్య 5th టెస్ట్ జరగబోతోంది కదా. మరి ఈ టెస్ట్లో ఖచ్చితంగా ఇండియా గెలిచి తీరాల్సిందే. ఎందుకంటే ఈ టెస్ట్లో కనుక డ్రా చేసుకున్నా లేదు అంటే ఇంగ్లాండ్ గెలిచినా సిరీస్ వాళ్ళకి వెళ్ళిపోయింది. సో కాబట్టి మనకి ఈ టెస్ట్ మ్యాచ్లో గెలుపు తప్ప వేరే ఆలోచన ఉండకూడదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ సౌరవ్ గంగూలీ కూడా గౌతమ్ గంభీర్కి కొన్ని సూచనలు వేశాడు. అయితే గంగూలీ ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక్కసారి లాస్ట్ మ్యాచ్లో లేదు అంటే ఈ సిరీస్ మొత్తంలో చూసుకున్నా మన బ్యాటింగ్ లైనప్లో అసలు ఎక్కడ కూడా లోపం కనిపించట్లేదు. ఎందుకంటే మనకెళ్ళి లాస్ట్ మ్యాచ్లో కూడా మీరు ఒకసారి చూడండి, ఏకంగా మరి వాళ్ళు 311 రన్స్ లీడ్ పెట్టినా సరే దాన్ని అంతటిని కూడా కవర్ చేసి మ్యాచ్ డ్రా చేసామంటే మన బ్యాటింగ్ లైనప్ ఎంత స్ట్రాంగ్ ఉందో అర్థం అవ్వట్లేదా. సో కాబట్టి దాంతోపాటు మనకి శుభ్మన్ గిల్ చూసుకున్నా, కేఎల్ రాహుల్ చూసుకున్నా, జడేజా చూసుకున్నా, పంత్ చూసుకున్నా, ఈవెన్ మొన్న సుందర్ చూసుకున్నా సరే మంచి ఫామ్లో ఉన్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం బ్యాటింగ్ పరంగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి తీరాలి కాబట్టి మరి బ్యాటింగ్ పక్కన పెడితే బౌలింగ్లో మాత్రం మనం మంచిగా కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఇక్కడ బౌలింగ్ పరంగా ఎందుకు అంటున్నాడంటే మనకల్లే చూసుకుంటే కొంచెం వీక్గానే కనిపిస్తుంది మన బౌలింగ్ అటాక్. సో దాని తర్వాత 5th టెస్ట్లో బుమ్రా కూడా ఉండడం అని చెప్తున్నారు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మనకి ఒక వికెట్ టేకింగ్ బౌలర్ ఖచ్చితంగా కావాలి కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడ సౌరవ్ గంగూలీ నెక్స్ట్ రాబోయే మ్యాచ్కి కుల్దీప్ యాదవ్ తీసుకోమని చెప్పేసి ఒక సలహా ఇచ్చాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్లో మనకెళ్ళి బ్యాటింగ్ చూసుకుంటే ఎక్సలెంట్ ఫామ్లో ఉంది. ఇక మనకు కావాల్సింది బౌలింగ్ స్ట్రాంగ్ చేసుకోవడమే. బౌలింగ్లో కూడా మరి వాళ్ళు బ్యాట్స్మెన్స్ని అవుట్ చేయగలిగితే మనం కీలక సమయాల్లో ఆటోమేటిక్గా మనం గెలవటం పెద్ద అసాధ్యం కాదు కదా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు గౌతమ్ గంభీర్కి సౌరవ్ గంగూలీ ఈ సూచన చేశాడు అనమాట. సో మరి మనకి కుల్దీప్ యాదవ్ తీసుకుంటారా లేదా అనేది పక్కన పెడితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారా అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.